ఐబొమ్మ గాడి వలన ఎవ్వరికీ ఒక్క రూపాయి లాభం లేదు. వాడి వలన ఎవ్వరూ ఉపాధి పొందలేదు. కానీ చిత్ర పరిశ్రమ వలన లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈరోజు ఇటు హైదరాబాద్లో తెలంగాణ వారు కానివ్వండి, ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, ఇంతమంది ఉపాధి పొందుతున్నారంటే దానికి కారణం నిర్మాతలు పెట్టుబడులు పెట్టడం వలనే. ఎవరైనా సరే కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్నో లేదంటే సంపాదించి దాచుకున్న డబ్బునో దొంగలు ఎవరైనా ఎత్తుకుపోతే మీరు ఊరుకుంటారా? లబోదిబ్బోమంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా. లేదంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు మీ చెల్లియో, మీ కూతురియో, మీ భార్యో, లేదంటే మీ తల్లి ఫోటోలు ఎవరైనా వెబ్సైట్లో పెడితే మీరు ఊరుకుంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి గుండెలు బాదులుకుంటారు కదా. సినిమా నిర్మాతలు చేసింది కూడా అదే. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే ఈడు అప్పనంగా దొబ్బుకుపోతే నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉంటారా? మీకెంత బాధ ఉంటుందో నిర్మాతలకు కూడా అంతే బాధ ఉంటుంది కదా. ఈ ఐబొమ్మ గాడికి సపోర్ట్ చేసేవాడు ఎవడైనా సరే దమ్ముంటే ఒక సినిమా నిర్మించండి రా చూద్దాం. పెట్టుబడులు పెట్టి ఒక సినిమా నిర్మించండి రా. లేదంటే ఒక థియేటర్ మెయింటైన్ చేయండి రా. లీజుకి తీసుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాలు లీజుకి తీసుకుని ఒక థియేటర్ మెయింటైన్ చేయండి రా చూద్దాం.